హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అంటే ఆయన సమస్య లేకపోయినా సమస్యను సృష్టించి జనాల్లో నేనేదో ఉద్ధరించేసాను అనేటువంటి భావన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే దానిలో భాగంగానే మొన్న పొదిలి వెళ్ళారు. పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికని వెళ్ళి అక్కడ రైతుల పొగాకు బేళ్లని తొక్కేసి నాశనం చేశారు వైసీపీ సైకోలు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి తెనాల్లో గంజాయికి బానిసలైనటువంటి యువకులను పరామర్శించడానికని వెళ్ళి అక్కడ నానాయాగి చేశారు. ఆ తర్వాత మొన్న సత్తెనపల్లి పర్యటనకని వెళ్తూ దారిలో సింగయ్య అనేటువంటి వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేశారు. తర్వాత అదే పర్యటనలో భాగంగానే తెల్లజర్ల మధు అనేటువంటి యువకుడు కూడా చనిపోయాడు. ఆ విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు రీసెంట్గా మొన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు, నేను వాళ్ళకి సానుభూతి పరచడానికి వెళ్తున్నాను అని పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయనకు ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు అని భావించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆయనకి ఒక 500 మందితో మీరు వెళ్ళండి, మేము సెక్యూరిటీ అరేంజ్ చేస్తామని చెప్తే ఆయన అది కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఏంటి, హైవేలో వెళ్ళమని. కానీ ఆయన లేదు నేను సర్వీస్ రోడ్లోనే వెళ్తాను అంటూ 25,000 మందికి పిలుపునిచ్చారు. అలాగే ఇంకోటి ఏంటంటే మామిడి రైతులకు ఆ రోజు పోలీసులు ఆ మార్కెట్కి సెలవును ప్రకటించారు. ఎందుకు, ఈయన వస్తే ఏదో ఒక అల్లర్లు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, సో ఈయన వచ్చినప్పుడు మార్కెట్కి సెలవు ప్రకటిస్తే బెటర్ కదా అని సెలవు ప్రకటించారు. దానిలో భాగంగానే ఆ రోజు మార్కెట్కి సెలవు, రైతులు కూడా ఎవరు రాలేదు, కనిపించలేదు. కానీ అక్కడ చిత్తూరు జిల్లా బంగారుపాలెం గ్రామంలో వైసీపీ సెక్రటరీ అయినటువంటి ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఆయనకి 25 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో 5 ట్రాక్టర్లు మామిళ్లను అలాగే ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి మామిళ్లను కింద రోడ్డు మీద పారబోయించి ట్రాక్టర్లతో తొక్కించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వీస్ రోడ్లో ఎందుకు వచ్చారయ్యా అంటే హెలీప్యాడ్ మీరు ఎక్కడైతే మార్కెట్ ఉందో దాని పక్కనే మేము హెలీప్యాడ్కి పర్మిషన్ ఇస్తామని పోలీసులు అంటే లేదు, నాకు ఆ మార్కెట్ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఆయన హెలీప్యాడ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మనం ప్రచారం చేసుకుంటూ రావాలి కదా, జనాలకి వందనాలు పెట్టుకుంటూ నేనేదో పరామర్శించేస్తున్నాను అని సాక్షి మీడియా ద్వారా ఆయన జనాలకి, రాష్ట్రంలో ప్రజలు పిచ్చోళ్ళుగా కనిపిస్తున్నారు ఆయన కంటికి అనుకోవచ్చు రకంగా. ఎందుకంటే అక్కడ ఆ రోజు రైతులు ఎవరో లేరు, రైతులు ఎవరో రాలేదు. సరే, ఒక నెల 2 నెలల క్రితం నీకు ఆ సమస్య నిజంగానే ఉంది, కానీ ఆ సమస్య ఉన్నప్పుడు రాకుండా ఆ సమస్య ఆల్మోస్ట్ 90% పూర్తి చేసేసింది గవర్నమెంట్. దానికి తగినటువంటి గిట్టుబాటు ధరను ప్రకటించింది, పంటను కూడా సేల్ చేసేసారు. అంతా అయిపోయిన తర్వాత మీ ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లాకి, ఆయన పంట పొలంలో 5 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటిల్ని ట్రాక్టర్లతో తొక్కించి అదిగో రైతులు నష్టపోయారు అనేటువంటి ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం అయితే చేశారని క్లియర్గా తెలుస్తుంది. గతంలో మీరు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇదే రాజకీయాలను చేసి 151 సీట్లు కైవసమైనటువంటి మీకు 11 సీట్లకు దిగజారిపోయారు. అయినా కానీ ఈ సంవత్సర కాలంలో కూడా మీరు ఆ ప్రవర్తనను మార్చుకోకుండా ఇంకా అబద్ధపు ప్రచారాలను, ఫేక్ ప్రచారాలను ప్రచారం చేసే పనిలోనే ఉన్నారు మీ వైసీపీ, క్లియర్గా తెలుస్తుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనకు వచ్చినప్పుడు ఆ 5 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ 5 ట్రాక్టర్లో కాకుండా మరొక రైతు పంటని అమ్మడానికి తీసుకువెళ్తుంటే ఆయన పంటను కూడా రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కించి అదిగో రైతులు నష్టపోయారు అని చెప్పే ప్రయత్నం చేశారని మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఆ 5 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అవి ఏంటంటే AP 03AA 0218, తర్వాత AP 20U 9212, AP 03M 018, AP 03S 8542, AP 03TB 5532. ఇవి ఆ 5 ట్రాక్టర్ల యొక్క డీటెయిల్స్. ఈ 5 ట్రాక్టర్లు ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ సెక్రటరీ చిత్తూరు జిల్లాకి ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రెడ్డి ఆయనవి.
25 ఎకరాలు ఆసాం ఆయన, 25 ఎకరాలు మామిడి తోటే ఉంది ఆయనకి. అటువంటి ఆయన 5 ట్రాక్టర్లు అక్కడ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసి ఈ రైతులు నష్టపోయారు, అదిగో మేము సానుభూతి తెలియజేస్తున్నాం, వాళ్ళ తరపున మేము నిలబడ్డాం అని రాష్ట్ర ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేశారని మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే అచ్చెన్నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుట్రలు చేస్తారని మాకు ఖచ్చితంగా తెలుసు, దానిలో భాగంగానే మేము ముందుగానే డ్రోన్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు చేస్తున్నటువంటి వైనాన్ని మేము క్లియర్గా రేపొద్దున ఏదన్నా జరగరాంది జరిగితే, అంటే మొన్న ఏది సత్తెనపల్లి పర్యటనలో భాగంగా సెంగయ్యను చంపేసి అది ఏ వీడియో లేదు మీ ఊళ్ళో చంపేశారు, ఏది అంబులెన్స్లో చంపేశారని ఎలాగైతే పుట్టించారో అలాంటి ఘటనలు ఏవి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు పడినటువంటి కూటమి ప్రభుత్వం డ్రోన్లను ఏర్పాటు చేసింది. ఆ డ్రోన్ విజువల్స్ను కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అలాగే వీళ్ళు మామిడి పండ్లను రోడ్ల మీద పడేసి తొక్కించినటువంటి వీడియోలను కూడా మనం చూడొచ్చు. మరి ఈ ప్రయత్నం అంతా ఎందుకయ్యా? మీరు నిజంగా రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు, అంటే నెల 2 నెలల క్రితం నిజంగా మీరు వచ్చుంటే అదిగో మాకు జగన్ గారు మద్దతు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి మేము ఆయనతో కలిసి నడుస్తాం, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి నిజంగానే గిట్టుబాటు ధర లేదు కాబట్టి నిజంగా మీకు సపోర్ట్ చేసేవాళ్ళేమో. కానీ ఇప్పుడు మీ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎవరున్నారండి? మీ చుట్టుపక్కల రైతు ఒక్కరన్నా ఉన్నారా? మీ కార్యకర్తలు తప్ప. అది కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చింది 500 మందికి అయితే మీరు 25,000 30,000 మందికి పిలుపునివ్వడం ఎంతవరకు కరెక్టో, అది కూడా మీకు పర్మిషన్ ఇచ్చింది హైవేలో వెళ్ళమని. హైవేను వదిలేసి సర్వీస్ రోడ్లో వస్తాను అంటే జరగరాంది ఏదన్నా జరిగితే అది మళ్ళీ పోలీసుల వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బంగారుపాళ్యం పర్యటనలో భాగంగా రైతు ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఏది ఆ రోడ్డు అమ్మటే వెళ్తున్నటువంటి పంటను అమ్ముకోవడానికి వెళ్తున్నటువంటి రైతు దగ్గర ట్రాక్టర్ని కూడా లాక్కొని పారబోసారు. ఆ రైతు యొక్క గోడును కూడా మనం చూడొచ్చు. ఈ పాటికి మీరు చూసే ఉంటారు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. దానిలో భాగంగానే ఇప్పుడు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన అబద్ధ ప్రచారం చేసే పనిలో ఉన్నారనేది ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఇప్పుడు సమస్య ఏది అది చిన్నదైనా కానీ దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేసి వాళ్ళ పంటంతా ప్రభుత్వానికి అమ్మేసిన తర్వాత మీరెళ్ళి వాళ్ళని పరామర్శించేది ఏంటండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి పొలిటికల్, ట్రెండింగ్, కరెంట్ అఫైర్స్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.